కీసరగుట్ట వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో చాలా పురాతనమైన దేవాలయం. కీసరగుట్ట ఆలయం ఒక కొండపై ఉంటుంది. హైదరాబాద్ నుండి దాదాపు 30 కిలోమీటర్ దూరంలో మరియు ఈసీఎల్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం మహాశివరాత్రి పండుగకు అలాగే కార్తీక మాసంలో అనేక లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది. రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతాయి. చుట్టూ కొండలు పచ్చదనంతో నిండిన ఈ అందమైన లోయను ఎంచుకున్నాడు. హనుమంతుడిని వారణాసి నుండి ఒక లింగాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హనుమంతుడు కోరిన లింగంతో రావడం ఆలస్యం అయింది మరియు శుభముహూర్తం దగ్గర పడుతుండగా శివుడు స్వయంగా రాముడు ముందు ప్రత్యక్షమై అతనికి ఒక లింగాన్ని సమర్పించాడు. ఆ విధంగా ఆలయంలోని లింగాన్ని స్వయంభూ లింగం అని పిలుస్తాడు. రాముడు లింగాన్ని ప్రతిష్ఠించినందుకు దీనిని రామలింగేశ్వర అని కూడా పిలుస్తాడు. హనుమంతుడు వారణాసి నుండి 101 లింగాలతో తిరిగి వచ్చాడు. కానీ తన లింగాన్ని ప్రతిష్ఠించకపోవడం బాధపడతాడు. బదులుగా వాటిని ఆ ప్రాంతమంతా విసిరేశాడు. నేటికి ఆలయం వెలుపల చెల్లాచెదురుగా అనేక లింగాలు కనిపిస్తాయి. ఈ లింగాలను ఆలయ గర్భగుడిలో లింగంతో పాటు నేటికి పూజిస్తారు. శ్రీరాముడు హనుమంతుడిని శాంతింపజేసి అతనికి ఒక వరం ఇచ్చాడు. ఇకపై ఈ కొండను కేసరగిరి అని పేరు ఉంటుందని చెప్పాడు. కాలక్రమేణా ఇది వాడుకలో రూపాంతరం చెంది మరియు ఇప్పుడు కీసర అని మరియు కొండను కీసరగుట్ట అని పిలుస్తారు. గుడి గర్భాలయంలో మనకి శ్రీ భవానీమాత, శ్రీ గణేశుడు, శ్రీ సుబ్రహ్మణ్యం స్వామితో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటారు. మనం ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉన్నది. హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాలని ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, గుడికి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో సమ్మర్లో మీరు 10 o'clock ముందు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది, ఇంకా నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో గుడికి రావాలనుకునే వారికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కీసరగుట్టకి బస్సెస్ ఉంది. సో ఇది ఇక్కడ మనకి నడక మార్గం దగ్గర ఈ నంది స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ బస్ ఆగిపోతుంది.